అనకాపల్లి జిల్లాలో సభ్య సమాజానికి షాక్ గురి చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే లైంగిక దాడికి ఓ తల్లి సహకరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డబ్బులకు ఆశపడి తన కుమార్తెను ఓ వ్యక్తి లైంగికంగా వేధించినందుకు ప్రోత్సహించినట్లుగా సమాచారం. అయితే ఈ ఘటనను తట్టుకోలేక బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి పట్టణ ప్రాంతానికి చెందిన బాలిక ఆత్మహత్య యత్నం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న బాలిక తల్లికి శారదానగర్ కు చెందిన సచివాలయ ఉద్యోగి భార్గవ్ తో పరిచయం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. భార్గవ్ కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. అయితే ఈ క్రమంలో బాలికపై కన్నేసిన భార్గవ్ డబ్బు ఆశ చూపించినట్లు, బాలిక తల్లి కూడా ఇందుకు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లైంగిక వేధింపులను తట్టుకోలేకే బాలిక ఆత్మహత్యకు యత్నించడంతో ఘటన బయటపడింది. దీంతో బాలిక తల్లి, భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనకాపల్లి డీఎస్పీ మోహన్ రావు పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.